నవమాసాలు మోసి కన్ని పెంచి పెద్ద చేసిన మాతృమూర్తులను ఇంట్లో నుండి బయటికి వెళ్లగొడుతున్నారు మమకారం లేని కొడుకులు. ఆస్తి కోసం ఒకరు, పెన్షన్ డబ్బుల కోసం ఒకరైతే తిండి పెట్టాల్సి వస్తుందని మరొకరు, ఇలా కారణం ఏదైనా వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు బయటికి గెంటేసిన ఘటనలు కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కొడుకులు, కోడళ్లు తనకు ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టారని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది ఓ అభాగ్యురాలైన తల్లి. ఎంతమంది పిల్లలు మొత్తం చిన్న నడిపి కొడుకు పేరు రాజయ్య, చిన్న కొడుకు పేరు బిడ్డ పేరు అందరు పెళ్లిళ్ళు అయినాయా? మనిషికి ఎంత ఎంత ఇచ్చిన భూమి జాగాలు అప్పుడు ఇప్పుడు వంత ఎవరిది? పెద్ద మరి ఏమంటాడు? ఆడుకున్నాడు మరి పింఛన్ అయితే నువ్వు కొడుకులకు ఇస్తానావా? ఏ కొడుకు దగ్గర ఉంటే ఆ కొడుకు ఇస్తానావా? అదే అమ్మా, నీకు మందులు తీసుకొస్తాడా? ప్రతి నెల 2000 మందులు వస్తాయి నీకు? అందరూ వస్తానే. ఇప్పుడు 20 అంటలేడా, 20 రోజులు అంటలేడా? మరి వీడికి ఎందుకు వచ్చినావు ఇప్పుడు గ్రామ పంచాయతీ కాడికి? నీ అంత అయింది, నీ ఇంటికి తీసుకొచ్చిండు నువ్వు మీరే. కరీంనగర్ జిల్లా తాడికల్ గ్రామానికి చెందిన వెంకల లక్ష్మి అనే వృద్ధురాలికి 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. అమితే తల్లి బాగోగులు చూసుకోవటానికి నెలలో 3 వద్ద 10 రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తల్లి పెన్షన్ డబ్బుల విషయంలో 3కి వివాదం నెలకొంది. సమస్య పరిష్కారం అయితే తన తల్లిని తీసుకెళ్తారని మొండికేశారు తన పెద్ద కుమారుడు రాజకొమరయ్య. విషయం తెలిసిన పలువురు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సమస్య పరిష్కరిస్తామని సూచించడంతో తల్లిని ఇంటికి తీసుకెళ్లాడు పెద్ద కుమారుడు రాజకొమరయ్య. పోచమ్మ, అది మొలంగూరు గ్రామం. నా భర్త పేరు మల్లయ్య, పోల మల్లయ్య. నా కొడుకు చచ్చిపోయిన కొడుకు శ్రీనివాసు పెద్దోడు, సమ్మయ్య నడిపోడు, చిన్నోడు శ్రీధరు పెళ్ళం కొట్టింది సోలాత. శ్రీధర్ కొట్టిండు, శ్రీధర్ పెళ్ళం గంతోడు కొట్టింది, బకెట్ తోడు కొట్టింది, కట్టితో ఇంట్లో పొడిచింది. తాళం వేసిర్రు, మమ్మల్ని దొంగ పేరు చెప్తాను అని తలకెళ్ళ కొట్టిర్రు. ఎటుకి 6 రోజుల ఇక నేను పెయ్యి కూడా అడుగులే, బట్టలు లేవు, బాతలు లేవు, బాధ్యం బజారు పోయినా. మా మీద దొంగతనం పెడతాను అని కొట్టిర్రు. వాళ్ళని ఇంకైతే పెయ్యి అడుక్కొని అడవేసిన కొట్టోటాలకు పోయేటాలకు 1000 రూపాయలు లేవు. ఏడితే వచ్చారు బాధ్యం. 20 గుంటలు, శ్రీధర్కి 20 గుంటలు. ఈ శ్రీధర్కు అప్పుడు ఆ కాలాన మనకి 10 3 ఆడేళ్ళు అదే భూమి ఉంటే ఇద్దరికి ఆయనకు 10 ఉంటాయి. ఆయనకెళ్ళి ఆయన పైసలు ఇస్తే ఈ చిన్న పెద్ద కొడుకు 3 ఆడి పోరగాలని ఆయనకి ఇచ్చిన 15,000 అయితే పోరగాలు 3 ఆడి పోరగాలని అప్పుడు ఆ కాలం. ఇప్పుడు ఇన్ని 22 గుంటలు ఉన్నది బాధ్యం. చెరుపాలెం గుంటలు ఇచ్చారు. ఇంకంతే. అన్నం పెడతారు, మన్ను పెడతారు వచ్చిన బాధ్యం. పోలీస్ టౌన్కి వచ్చిన బాధ్యం. పోలీస్ టౌన్కి వచ్చిన నాకెవ్వరు లేరు, మీరే దిక్కు సారేదా అని వచ్చిన బాధ్యం.